హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఫ్రెండ్స్, మేమైతే దుబాయ్కి వచ్చి 1 year అవుతుంది. ఆల్మోస్ట్ 1 year కంటే పైన అవుతుంది. దుబాయ్ ఫ్రేమ్కి అయితే మేము ఇప్పటిదాకా కూడా రాలేదు. సో ఫస్ట్ టైం మేము దుబాయ్ ఫ్రేమ్కి కూడా వచ్చినాం. సో దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి 52 dirham పర్ ఈచ్ అనమాట. ఈ 52 dirham అసలు వర్తా కాదా, ఈ 52 dirham పెట్టి మనం దుబాయ్ ఫ్రేమ్కి రావచ్చా వద్దా అని తెలియాలంటే ఈ వ్లాగ్ మొత్తం కంప్లీట్గా చూడండి. ప్లస్ నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. ప్లస్ ఏమన్నా ఐడియాస్, ఏమన్నా ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీయాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కంపల్సరీ మెన్షన్ చేయండి. సో ఇది పార్క్ లోపల ఉంటుంది, ఒక పార్క్ లోపల. సో పార్క్కి సపరేట్ ఎంట్రెన్స్ ఉంటుంది, దుబాయ్ ఫ్రేమ్కి సపరేట్ ఎంట్రెన్స్ ఉంటుంది అనమాట. ఇది ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ సపరేట్ ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు ఒక సపరేట్ ఎంట్రెన్స్ నుంచి వెళ్తాము, ఇది ఒక సపరేట్ ఎంట్రెన్స్. వచ్చేటప్పుడు ఇంకో డిఫరెంట్ ఎగ్జిట్ నుంచి వస్తాం అనమాట. సో ఈ టికెట్లు స్కాన్ చేయగానే లోపలికి పోగానే వీళ్ళు ఫస్ట్ ఫొటోస్ తీస్తారు, గ్రూప్ ఫొటోస్, సింగిల్ ఫొటోస్. సో వెళ్ళేటప్పుడు మీకు కావాలంటే అమౌంట్ పే చేసి తీసుకోవచ్చు. సో ఈ మనకి స్టార్టింగ్ ఎంట్రెన్స్లోనే ఒక లైట్ తోటి, ఫాగ్ తోటి ఒక ఇల్యూషన్ అనేది క్రియేట్ చేశారనమాట. కొంచెం చాలా చూడడానికి చాలా మస్తు అనిపిస్తుంది. సో మీరు ఎంటర్ కాగానే ఒక్కసారి లోపలికి పోగానే మొత్తం ప్రొజెక్టర్స్ తోటి దుబాయ్ హిస్టరీ అనమాట అంతా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మీదనే ప్రొజెక్టరే. సో ఒక 50-60 years బ్యాక్ దుబాయ్ ఎట్లుండే, ఎట్లా డెవలప్ అయింది అనేది ప్రతి ఒక్కటి ఉంటుంది. ప్లస్ ఇక్కడ దాని హిస్టరీకి సంబంధించిన వాళ్ళు పాతకాలంలో ఎలాంటి వస్తువులు వాడిర్రు, ఎలాంటి తబలాలు కానీ సామాన్లు కానీ వాడిర్రో అవన్నీ మనము ఇట్లా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇట్లా ఇల్లు లాగా ఉంటాయి అన్నమాట. బుక్కులు, కుట్టు మిషన్లు, అట్లా ప్రతి ఒక్కటి షాప్స్, అప్పుడు ట్రేడింగ్ అంటుండే అటువంటి షాప్స్ నేమ్స్ కూడా అన్నీ ఉంటాయి అన్నమాట. సో దుబాయ్కి ఎవరైనా విజిటింగ్ మీద వస్తే మాత్రం ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఇది. సో మీరు కంపల్సరీ ఇది కూడా విజిట్ చేయండి. విజిట్ మీద ఉంటే, రెసిడెన్స్ మీద ఉంటే మీరు ఎప్పుడైనా మెల్ల టైం కుదిరినప్పుడు రావచ్చు. సో షాప్స్, అప్పటి కాలంలో షాప్స్ ఇట్లుంటుండే, అప్పటి కాలంలో వస్తువులు ఇట్లుంటుండే, సామాన్లు ఇట్లుంటుండే. సో ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు ప్రాజెక్ట్ ఉంటుంది. ఇప్పుడు 1990 అక్కడ పాత కాలంలో, ఇప్పుడు మీరు చూడండి ఇలా 1960లా దుబాయ్ ప్రాజెక్ట్ ప్లాన్ అది. సో అట్లా అవన్నీ దానికి సంబంధించినవి. అప్పట్లో రషీదియా పోర్ట్ అనేది ఒకటి ఉంటుంది 1972లా. సో ఇది దుబాయ్ ఫ్రేమ్కి ఎంట్రెన్స్ అనమాట. ఇది మీదికి ఎక్కేది. మనం ఒక్కసారి ఎస్కలేటర్ ఎక్కగానే రై 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 అని మీదికి పోతూనే ఉంటుంది. చాలా ఫాస్ట్గా పోతుంది అనమాట, మనకు తెలియదు అసలు టైము. సో ఎంటర్ కాగానే నాకు ఫస్ట్ గ్లాస్ ఇది కనబడగానే భయమైంది. రెండు అడిగేలు వేయగానే భయమై పక్కకు జరిగిన అనమాట. పక్కకి జరిగి దుబాయ్ బుర్జ్ ఖలీఫా కూడా కనబడుతుంది. బుర్జ్ ఖలీఫా చాలా దూరము, నేను జూమ్ చేసేసరికి క్లారిటీ పోయింది. సో అక్కడ ఉంది. సో ఇక మా ఫ్రెండ్స్ కొంచెం ధైర్యం ఇచ్చేసి నడిచిపించారు. ఇట్లా గ్లాస్ ఇట్లా ఉంటుంది అనమాట. మనం అడిగేయంగానే మనకి ఇట్లా కనబడుతుంది కిందికి. కింద చూడకుండా కెమెరా కింద పెట్టి వీడియో చూసుకుంటే ఉరుకుతూనే ఉన్నా అనమాట. వీడియో కోసం నేను దీని మీద నడవాల్సి వచ్చింది, ర్యాంప్ వాక్ లాగా. దాని తర్వాత ఇక్కడ మనకి లోపల షాప్స్ ఉంటాయి, ఒక కాఫీ బ్రేక్ అట్లుంటాయి అనమాట. మనకి చాక్లెట్స్ అన్న, కాఫీ అన్న కొనుక్కోవచ్చు, కానీ చాలా కాస్ట్లీ. సో అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్, వీడియోల కోసమే వచ్చారు. మా ఫ్రెండ్స్ మళ్ళీ ర్యాంప్ వాక్ చేస్తారు దీని మీద. సో మేమైతే జర ఫొటోస్, షార్ట్స్ అవన్నీ దిగినాము. మొత్తం లైటింగ్స్ తోటి మనకి ఈ వ్యూ అనేది బాగుంటుంది బయట నుంచి. అంటే ఇక్కడ మీద నుంచి బయట వ్యూ చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. నేను సెకండ్ టైం కొంచెం ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ఒకసారి ర్యాంప్ వాక్ చేసిన అనమాట దీని మీద దన్న. సో ఇక్కడ ఒక క్రిస్టల్ ఒకటి ఉంటుంది అక్కడ, దాని మీద మనం ఏమైనా రాసినాం అనుకో, దీని మీద ఇట్లా టచ్ లాగా, దీని మీద మనం ఏబిసిడీలు అన్న ఏమైనా మన పేరు ఏమైనా రాస్తే అది దీని మీద రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. నాకు ఇది ఒకటి కొంచెం మంచిగా హై టెక్నాలజీ లాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడాల్సింది ఏమన్నా ఉన్నాయంటే ఈ షాప్సే, అంతే. షాప్స్, ఫోటోలు, ఆ వ్యూ, అది తప్పితే ఇంకేం లేదు. అది ఒకటి ఉంటుంది, దీని మీద మనం ఏమైనా కాయిన్స్ ఇచ్చేసి అది ఒకటి తీసుకోవచ్చు. సో మాకైతే వర్తా కాదా అని ఇది చేస్తే మాత్రం అంతే, ఒక వన్ టైం అనమాట. ఇది మనకి ఈ నుంచి ఇక్కడ దుబాయ్ రాజు కూడా కనబడతాడు దాంట్లో, యుఏఈ ప్రెసిడెంట్. సో మనం ఇది తీసుకొని మీరు ఎవరైనా ఒక ఫ్రెండ్స్ తోటి, నలుగురితోటి ఫోటోషూట్ కోసం కానీ, లేదా జస్ట్ చూడడం కోసం కానీ రావచ్చు అనుకుంటే రావచ్చు, కంపల్సరీ ఇక్కడికి రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఒక 5-6 members ఫ్రెండ్స్ తోటి వచ్చి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అద్భుతమైనది ఏంటంటే ఈ ఆర్కిటెక్చర్, దీని డిజైను
అది సూపర్ అనమాట. ఇప్పుడు మళ్ళీ మేము కిందికి వెళ్ళిపోతున్నాం లిఫ్ట్. ఒక సైడ్ నుంచి ఎంటర్ అయ్యి ఇంకో సైడ్ నుంచి ఎగ్జిట్ అవుతాము. చాలా అంటే చాలా ఇక మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇది చూపిస్తాడు, ఇది మొత్తం స్పేస్ది. నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లుంటుంది అనేది, ఫ్యూచర్ గురించి, నెక్స్ట్ ఫ్యూచర్ యూఏఈలో ఎటువంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి ఏంది అవన్నీ ఇలా డిస్ప్లే చేస్తారు. సో అవన్నీ అయిపోగానే ఈ టనల్స్ నుంచి వెళ్ళేటప్పుడు ఇట్లుంటుంది. నెక్స్ట్ మేబీ 2050 లేకుంటే ఏందో కానీ అవన్నీ ఇట్లా చూపిస్తారు అనమాట. దాన్ని ఆల్రెడీ ఇక్కడ నెక్స్ట్ దుబాయ్ ఇట్లా ఉండబోతుంది అని వాళ్ళు ఒక ప్రొజెక్ట్ చేస్తారు ఇక్కడ. సో ఇవన్నీ చూసుకుంటా మేము ఎగ్జిట్ అయినామన్నమాట. ఎగ్జిట్ కాగానే ఫొటోస్ దిగడానికి, మనం వీడియోస్ తీసుకోవడానికి ఇది ఒక లొకేషను. ఇక్కడ కూడా మేము దిగంగానే బయటికి కిందికి వచ్చినాం. కిందికి రాగానే కింద ఒక షాప్స్ ఉంటాయి, దుబాయ్ ఫ్రేమ్ రిలేటెడ్ అయినా దుబాయ్కి సంబంధించినవి ఉంటే దాని ఏమో అంటారు, వాటిని ఇక్కడ సేల్ చేస్తారు. సో కప్స్ మీద దుబాయ్ ఫ్రేము, ఫొటోస్ అవి కావాలంటే ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. కాకపోతే ఫుల్ రేట్ ఉంటుంది. సో ఇట్లా ఇవి చూడండి, కప్స్, దుబాయ్ ఫ్రేమ్ కప్స్, లేకుంటే దుబాయ్ ఫ్రేము, ఇవన్నీ ఉంటాయి. కానీ చాలా రేటు. మనం బయట బర్దుబాయ్లో ఇంకేమైనా కొనుక్కుంటే చీప్లో దొరుకుతాయేమో, కానీ ఇక్కడ మాత్రం చాలా రేటు ఉన్నాయి. కానీ చాలా బాగున్నాయి. మనకి కావాల్సిన పైసలు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, ఇక మళ్ళీ పైసలు లేని వాళ్ళు జస్ట్ వీడియోలు తీసుకొని బయటకు వస్తారు. సో ఇక్కడ బ్యాగ్స్, వాచెస్, పెన్స్, బాటిల్స్ అన్నీ దుబాయ్ ఫ్రేమ్ రిలేటెడ్ ఉన్నాయి. సో ఇక బయటికి మేము ఎగ్జిట్ అయినాం, బ్యాక్ సైడ్ నుంచి ఎగ్జిట్ అయినాం. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. సో బ్యాక్ సైడ్ నుంచి నేను నా వీడియోలో మొత్తం ఈ ఫ్రేమ్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేసిన, చాలా కష్టపడ్డా. కొంచెం క్లారిటీ కూడా పోయిందనమాట. చూడండి, ఫ్రేమ్ని మొత్తం క్యాప్చర్ చేయడానికి చాలా కష్టపడ్డా, కానీ ఫైనల్గా అయితే దీన్ని క్యాప్చర్ చేసిన. ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది, మీరు ఫోటో కూడా దిగలేరు. నేను ఫోటో దిగుదామన్నా కెమెరా ఒక డిఎస్ఎల్ఆర్ ఉంటే తప్పితే దీన్ని మనం అందంగా ఫోటో దిగలేము. దీని నుంచి ఆఫ్ వస్తుంది. దాని తర్వాత జిజికో వచ్చేసి అప్పటికి ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. ఇక మంచిగా నాన్స్ ఆర్డర్ చేసుకొని, బటర్ నాన్ ఆర్డర్ చేసుకొని, పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసుకొని తిన్నాం. అప్పుడే మా ఫేస్ డల్ అయిపోయింది. డోంట్ ఫర్గెట్ టు లైక్.